ఇల్లు కట్టుకోవాలని కలలుగంటున్న గ్రామీణ పేదలకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 1.20 లక్షలుగా ఉన్న సహాయం మొత్తాన్ని 2.39 లక్షలకు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 72,000, రాష్ట్ర ప్రభుత్వం 48,000 చొప్పున అందిస్తాయి. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 90 రోజుల పనికి సుమారు 27,000 కన్వర్జేషన్ రూపంలో లభిస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 అదనంగా ఇస్తారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై 80,000 వరకు వడ్డీ రాయితీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇలా అన్ని వనరులను కలిపి చూస్తే పేదలకు గట్టి ఆర్థిక బలం లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల గుడిసెల్లో జీవిస్తున్న అనేక కుటుంబాలకు పక్కా ఇల్లు కల సాకారం కావడంతో పాటు గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.